హలో ఎవ్రీవన్. ఈరోజు మా మామయ్య గారి బర్త్డే సందర్భంగా నేను ఇంట్లోనే నా ఓన్గా కేక్ ప్రిపేర్ చేశాను. సో చాలా ప్రేమగా చేశాను. సో వెల్కమ్ బ్యాక్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎల్ఎం ఐడియాస్. సో ఇవాళ కేక్ ప్రిపేర్ చేస్తున్నాను. సో దానికి గాను 2 గుడ్లు, 1 కప్పు పాలు, 1 కప్పు ఆయిల్, 1 కప్పు పంచదార మొత్తము మిక్సీ జార్లోకి వేసుకొని, జ్యూసర్ జార్లో అయితే పర్ఫెక్ట్గా వస్తుంది. సో మొత్తము ఇలా మిక్సీ చేసుకొని ఈ బ్యాటర్ని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. సో ఇవాళ సడన్గా ఎందుకు కేక్ చేస్తున్నాను అని మీకు డౌట్ రావచ్చు. సో ఇవాళ మా మామయ్య గారిది బర్త్డే ఉంది. సో అందుకు గాను నేను కేక్ ఇంట్లోనే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఎప్పుడు బయట కొని తీసుకురావడము రొటీనే కదా. సో అందుకని నేను ఇలా ట్రై చేశాను అనమాట. మన చేతులతో చేసి పెడితే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు అండ్ మనకి చాలా తృప్తిగా ఉంటుంది. సో అందుకని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేశాను. సో ఇలా బ్యాటర్ పక్కన పెట్టుకున్న తర్వాత మనము విప్పింగ్ క్రీమ్ని కూడా తయారు చేసుకుంటున్నాము ఇంట్లోనే. సో విప్పింగ్ క్రీమ్ ఎలా అంటే నేను బటర్తో చేస్తున్నాను. సో బటర్ క్యూబ్స్ అన్నీ కూడా 100 గ్రామ్స్ వరకు ఉంటాయి. సో ఈ క్యూబ్స్ అన్నిటిని కూడా ఒక బౌల్లోకి తీసుకొని విస్కర్తో బాగా విస్క్ చేసుకోవాలి. ఎలా అంటే క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు విస్క్ చేసుకోవాలి. సో ఈ క్వాంటిటీ డబుల్ అవ్వాలన్నమాట. అప్పుడే మనకి క్రీమ్ రెడీ అయినట్టు. అండ్ ఇందులోనేమో కస్టర్డ్ పౌడర్ వేసాను నేను. మనకి కావాలనుకుంటే ఎసెన్షియల్స్ వేసుకోవచ్చు, వెనిలా ఎసెన్స్ అలాంటివి. బట్ నాకేమో అవైలబుల్ లేవు కాబట్టి కస్టర్డ్ పౌడర్ యాడ్ చేశాను. అయితే ఫ్లేవర్ చాలా బాగుంది, స్మెల్ కూడా అదిరిపోయింది. సో ఈ బ్యాటర్ రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనము మైదా పిండి తీసుకోవాలి. సో మనము క్వాంటిటీ అన్నీ 1 కప్ తీసుకున్నాం కదా. ఇప్పుడు ఈ మైదా పిండి డబుల్ అనమాట. సో 2 కప్స్ తీసుకోవాలి మైదా పిండి. 2 కప్స్ అయితే మనకి సరిపోతుంది. బ్యాటర్ ఈజీగా పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. సో ఇలా లమ్స్ ఏమీ లేకుండా బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఒకే డైరెక్షన్లో చేయాలి. బట్ ఫస్ట్ టైం చేసే వాళ్ళకైతే అలా చేయొచ్చు. సో మనం ఎలా చేసినప్పటికీ కూడా బ్యాటర్ ఇలా రావాలి. సో అప్పుడే మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది తయారవుతుంది. సో ఇలా తయారైన తర్వాత కస్టర్డ్ పౌడర్ని యాడ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలన్నమాట. సో నేను కస్టర్డ్ పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఈ కలర్ అనేది వచ్చిందనమాట. అయితే కూల్ కేక్ కదా మనం తయారు చేసుకుంటున్నాము. సో దానికి గాను షుగర్ సిరప్ కావాలి కదా. సో 1 కప్పు షుగర్ తీసుకున్నప్పుడు 2 కప్స్ నేను వాటర్ తీసుకున్నాను. సో అప్పుడే మనకి షుగర్ సిరప్ పర్ఫెక్ట్గా ఉంటుంది. సో ఇదే కొలతలతో చేసామంటే కనుక చాలా బాగుంటుంది. సో ఇప్పుడు మనం ఏదైతే కేక్ ప్రిపేర్ చేసుకుంటాం కదా, ట్రే లేదు, ట్రే ఉంది కానీ చాలా చిన్నది అయిపోయింది. సో అందుకు గాను నేను ఇలాగా ఒక వంట చేసేది కర్రీస్, రైస్ ప్రిపేర్ చేసే దబరా ఒకటి తీసుకొని దీనికి మనము ఆయిల్ అప్లై చేసుకోవాలి. సో ఇందులో ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత బటర్ పేపర్ వేయాలి. సో నా దగ్గర బటర్ పేపర్ లేదు కాబట్టి A4 షీట్ వేశాను. సో నేను అన్నిటినీ ఇంట్లో ఉన్న వాటితోనే యూజ్ చేశాను. ఏది కూడా బయట నేను తీసుకురాలేదు. సో బటర్ పేపర్ లేదు కాబట్టి నేను ఈ న్యూస్ పేపర్ ఈ A4 షీట్ యూజ్ చేశాను. సో ఆ షీట్ వేసిన తర్వాత దానిపైన కూడా ఆయిల్ అప్లై చేసేసి మనం ఏదైతే బ్యాటర్ ముందుగా రెడీ చేసుకున్నాం కదా, ఆ బ్యాటర్ని ఇందులోకి తీసుకోవాలి. తీసుకొని ఎయిర్ గ్యాప్స్ ఎక్కడ కూడా లేకుండా మనము ఈ దబరాన్ని 2-3 సార్లు కదిలించుకున్నాం అనుకోండి, అప్పుడు మనకి ఎయిర్ గ్యాప్స్ ఏమీ లేకుండా పర్ఫెక్ట్గా సెట్ అయిపోతుంది అనమాట బ్యాటర్ అనేది. సో ఇప్పుడు స్టవ్ పైన ఒక పెద్ద దబరా ఒకటి పెట్టుకొని అందులో స్టాండ్ పెట్టుకొని స్టాండ్ పైన మనం ఏదైతే బ్యాటర్ తీసుకున్నామో ఆ బౌల్ పెట్టుకోవాలి. సో నాకు స్టాండ్ అవసరం లేకుండా ఇలాగా సెట్ అయిపోయింది అనమాట దబరా. సో ఇలా పెట్టాను. 40 మినిట్స్ వరకు ఫ్లేమ్ సిమ్లోనే ఉంచి అలా వదిలేసామంటే కనుక మనకి పర్ఫెక్ట్గా కేక్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇలాగా ఉల్టా చేసుకున్నామంటే మనకి కేక్ అనేది రెడీ అయిపోయింది. సో ఇంకా పేపర్ తీసేసి ఇలా ఉల్టా చేసుకోవాలన్నమాట. సో చూసారా, నేను ఒకసారి మర్చిపోయాను. సో అందుకని నేను మళ్ళీ ఇది రిపీట్ చేశాను. సో ఆ పేపర్ తీసేసి ఇక మనము కట్ చేసుకోవాలన్నమాట లేయర్స్ కింద. సో నాకు చిన్న కేకే కాబట్టి 2 లేయర్సే వచ్చింది. సో ఇలా ఒక లేయర్ పక్కకు తీసుకున్న తర్వాత దీనిపైన షుగర్ సిరప్ ఉంటుంది కదా, దాన్ని అప్లై చేసుకోవాలి. మనం ఎంత ఎక్కువ వేసుకుంటే అంత అబ్జర్వ్ చేసుకొని టేస్టీగా ఉంటుంది. సో షుగర్ సిరప్ అప్లై చేసుకున్న తర్వాత మనము ఏదైతే విప్పింగ్ క్రీమ్ ఇలా రెడీ చేసి పెట్టుకున్నామో ఆ క్రీమ్ని అప్లై చేయాలన్నమాట. ఈవెన్గా అప్లై చేసిన తర్వాత ఇంకో లేయర్ కూడా పెట్టుకోవాలి మనము. సో కేక్ చూసారా ఎక్కడ మాడకుండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. సో మనం బ్యాటర్ మిక్స్ చేసుకునేది అండ్ ఫ్లేమ్ని ఎలా పెడుతున్నాం అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. సో ఇక్కడేమో ఇంకో లేయర్ పెట్టాను.
ఇక దీనిపైన కూడా షుగర్ సిరప్ అప్లై చేసేసి అండ్ దీనిపైన కూడా విప్పింగ్ క్రీమ్ అప్లై చేసేసుకోవాలి. మొత్తము ఈవెన్గా అప్లై చేయాలి. సో నా దగ్గర డిజైన్ చేయడానికి కూడా అవకాశం లేకుండా ఉంది, ఎందుకంటే నేను ఆల్ ఆఫ్ సడన్ ఇలా అనుకొని ఇంట్లో ఉన్న వాటితోనే ప్రిపేర్ చేసినాను కాబట్టి నేను నాకు కుదిరినట్టు డిజైన్ చేశాను. అయితే చాలా బాగా వచ్చింది ఫినిషింగ్ అయితే. సో ఇక్కడ ఏం చేశానంటే డిజైన్ చేయడానికి మధ్యలో ఒక ఫ్లవర్ వేశాను. ఆ ఫ్లవర్కి ఏం చేశానంటే విప్పింగ్ క్రీమ్లో మనకి ఇలాగా ఎల్లో కలర్ వచ్చింది కదా, సో దానికి ఒక రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేశాను. సో అదొక డార్క్ షేడ్ అయింది. సో దాన్ని ఇలా ఫ్లవర్లా వేసాను మధ్యలో. సో ఇలా మొత్తం ఈవెన్గా అప్లై చేసుకున్న తర్వాత ఫ్లవర్ వేసి ఇక జెమ్స్ అండ్ 1 రూపీ చాక్లెట్స్ ఉన్నాయి హార్ట్ సింబల్లో. సో అవి అట్రాక్టివ్గా ఉన్నాయి. సో వాటిని కూడా తెచ్చేసి ఇలా సైడ్స్ అంతా కవర్ చేసేసాను. సో చిన్నపాటి డెకరేషన్ చేశాను అనమాట. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇలా మన చేతులతో ప్రిపేర్ చేసి సర్ప్రైజ్ చేసామంటే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎవరైనా కానీ. సో నేనైతే ఇలా చేశాను. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.